ఒక అడవిలో ఒక క్రూరమైన సింహముండేది. అది ప్రతిరోజూ జంతువులను వేటాడి తినేది. అందువల్ల అన్ని జంతువులు భయంతో జీవించేవి. ఒకరోజు అన్ని జంతువులు ధైర్యం తెచ్చుకుని కలసి సింహం దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాయి: రాజా, మీరు రోజూ వేటకు వెళ్ళకండి. ప్రతిరోజూ మేమే ఒక జంతువును మీ దగ్గరకు పంపిస్తాము అని. సింహం అందుకు అంగీకరించింది. రోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళేది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు సింహానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుని ఒక ఉపాయం ఆలోచించి కావాలని ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంగా అడిగింది: ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని. కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ ఇలా అంది: రాజా, నేను వస్తుంటే మరో సింహం నన్ను ఆపింది. అది నేనే నిజమైన రాజు, నువ్వు నాకీ ఆహారం అవ్వాలి అని చెప్పింది. దానినుండి తప్పించుకు వచ్చేసరికి ఆలస్యమయ్యింది అని చెప్పింది. అది విని సింహం కోపంతో రగిలిపోయింది. అది ఎక్కడుంది అని అడిగింది. కుందేలు ఒక లోతైన నీటి గుంట దగ్గరకు తీసుకెళ్ళింది. ఇక్కడే ఉంది అని చెప్పింది. సింహం అందులోకి చూసింది. అందులో తన ప్రతిబింబం చూసి నిజంగానే మరో సింహం అనుకుంది. కోపంతో నీటి గుంటలోకి దూకింది. అది లోపల పడి బయటకు రాలేకపోయింది. చివరకు సింహం చనిపోయింది. కుందేలు తెలివికి అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషపడ్డాయి. కుందేలు తెలివితో అన్ని జంతువులను కాపాడింది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటంటే, కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది. ఏ సమస్యకైనా ఆలోచిస్తే పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది అని.